కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. అదే పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని తగ్గించేయగలడు, కర్మ ఫలితాన్ని పూర్తిగా తోసిరాజనగలడు. అందుకే ఆయన ఈశ్వరుడు అయ్యాడు. అటువంటి భగవంతుడు అందరికీ తండ్రి, సమస్త ప్రాణులకు తండ్రి. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే భూత ప్రేత పిశాచములు కూడా ఎవరి చుట్టూ ఉంటాయి అంటే శంకరుడి చుట్టూనే ఉంటాయి. అలా తండ్రి అయి ఉండి అందరినీ ఉద్ధరించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే శ్మశానవాసి చిట్ట చివరికి ఆ భూత ప్రేతాల్ని కూడా తన చుట్టూ ఉంచుకుని అలరిస్తూ ఉంటాడు, వాటిని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతటి దయామూర్తి. మీకు జీవితంలో వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి, మీ జీవితాన్ని మీరు పండించుకోవడానికి భగవంతుడి కన్నా ఆదర్శమూర్తి వేరొకరు ఉండరు.